ఇగో ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దయినాయట. కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ టెండర్లు పిలవాలని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఇది గాయత్రి కన్స్ట్రక్షన్ టి సుబ్బిరామిరెడ్డి కంపెనీ నిర్వహిస్తున్నది. ఏది ఉప్పల్ ఇది ఏది మన ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్. ఇది ఎలివేటెడ్ కారిడార్ ఏదో అన్నారు కదా, 6 కిలోమీటర్లో ఏమో ఉన్నది ఇది. సో ఏమైనా ఇది కడతలేవని అంటే దివాలా తీసినా అని వాడు గాలికి వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మీరు భూసేకరణ చేయలేదని, ఇది పైసలు మీరు ఇస్తలేరని ఇట్లా పెద్ద గొడవ నడిచింది. సంవత్సరాలుగా అది అట్లా పడేసి ఉన్నది. కానీ చాలా దారుణమైన యాక్సిడెంట్ జరిగినాయి అక్కడ. మనం కూడా లాస్ట్ టైం అక్కడికి వెళ్ళి వీడియో కూడా చేసినాం 7-8 months బ్యాక్. గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. 4 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపైన ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్ విజయవాడ 4 లైన్ల జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి గడ్కరీతో భేటీలో మాట్లాడిన అంశాలు వెల్లడించారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మంత్రి గడ్కరీ సదరు కాంట్రాక్టు సంస్థను తొలగించి కొత్తగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీ చెప్పారన్నారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో పాటు రహదారుల సంఖ్యను భారతమాల కింద మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి వాటి మరమ్మతుల కోసం కేంద్రం 375 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. డిసెంబర్లోపు తాత్కాలిక పనులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో RRR నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అలాగే మంత్రి కోమటిరెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఢిల్లీలో ఆయన కార్యాలయంలో కలుసుకున్నారట. ఫస్ట్ మరి మీ నల్గొండ బైపాస్ సంగతి ఏంది? మొత్తం మీకు సంబంధించిన అనుచరుల రోడ్ల సైడ్ నుంచి పోయి వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి బైపాస్ ఆప్షన్ 3ని ఎంచుకున్నారు, అలైన్మెంట్ని మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి అది కూడా డిస్కస్ చేస్తే అయిపోయేదేమో.